హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కనకధార బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అసలు ఈ అమరేంద్ర వర్మ నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? విక్కీ పెళ్ళి అని చెప్పి అమరేంద్ర పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చున్నాడు? అమరేంద్రని ఏదో పాటిలో ఒక్కసారి చూశాను తప్ప కనీసం ఎప్పుడూ మాట్లాడలేదు కూడా. అయినా నేను అంతగా ప్రేమించిన విక్రమ్ వర్మనే ఒక్కసారి కలవగలిగానుగా. మరి ఈ డెవిల్ గాడు ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచిస్తూ ఉంది సాత్విక. ఎంత ఆలోచించినా ఆమెకు అసలు విషయం మాత్రం అర్థం కాలేదు. ఎందుకంటే విక్రమ్ వర్మతో కూడా తన పరిచయం అనుకోకుండా జరిగింది. ఒక్కసారి రోడ్డు మీద ఓ కారు సాత్విని గుద్దే పోతుండగా చు చూట చటుక్కున ఆమె చెయ్యి పట్టుకొని పక్కకు లాగి కాపాడాడు విక్రమ్ వర్మ. అదే వారిద్దరికీ తొలి పరిచయం. అప్పటి నుండి సాత్వి అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. తర్వాత విక్రమ్ వర్మ బిలియనీర్ అని తన స్థాయికి ఆన అందనంత ఎత్తులో ఉన్నాడని తెలిసినా వెనకాడక లేదు. అమరేంద్ర వర్మ తమ్ముడు అని తెలిసినా భయపడలేదు. తన గుండెల్లోనే విగ్రహంకి గూడు కట్టేసింది. ఒక్కసారి అతన్ని మీట్ అయ్యింది కానీ మనసులోని మాట చెప్పలేకపోయింది. సాత్వి ఈ ఆలోచనలో ఉండగానే డోర్ ఓపెన్ చేసిన సౌండ్ అవడంతో వెంటనే ఆ వైపు తిరిగి చూసింది. వేట కోసం వచ్చిన సింహంలా అమరేంద్ర వర్మ లోపలికి అడుగు పెట్టాడు. అతడి రాకతో సాత్విక పాపకి ఆ గది వాతావరణం మొత్తం భయంకరంగా మారిపోయినట్టు అనిపించింది. తనకు తెలియకుండానే టక్కున లేచి ఓ పక్కకు వెళ్ళి నిలబడింది. అక్కడ సింహాసనంలా ఉన్నా లేదా చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అమరేంద్ర వర్మ. అతడి షర్టు బటన్లు 3-4 విప్పి ఉన్నాయి. టై లూజ్ చేసి ఉంది. ఎదురుగా టేబుల్ పైన ఉన్న సిగరెట్ ప్యాకెట్ లోంచి ఓ సిగరెట్ని తీసి లైటర్తో వెలిగించాడు. అమరేంద్ర వర్మ నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ఆ లైటర్ వెలిగిన శబ్దం కూడా అరబ్బులుగా వినపడింది సాత్వికకి. ఆ వెంటనే నా దగ్గరకు రా అన్న అమరేంద్ర పిలుపు సాత్విక చెవిన పడింది. సాత్విక మొండిగా అక్కడే నిలబడి నాకు సిగరెట్ స్మైల్ పడదు అని బదులిచ్చింది. అమరేంద్ర వర్మ ఏం మాట్లాడకుండా నోట్లోనే సిగరెట్ని గ్యాస్లో పెట్టేసి ఇప్పుడు రమ్మన్నట్టుగా సాత్విక వైపు సీరియస్గా లుక్కించాడు. ఈసారి ఆమెకు మరో దారి లేదు. తను దగ్గరికి పిలిచినా ఏమాత్రం కదలిక లేకుండా అలాగే నిలబడుకొని ఉన్న సాత్విక వైపు చూస్తూ, నాకు ఒక మాట 2 సార్లు చెప్పే అలవాటు లేదు అంటూ అమరేంద్ర ఆమె వైపు కోపంగా చూశాడు. నువ్వు ఒక్కసారి చెప్తే వినడమే కష్టం, మళ్ళీ రెండోసారి ఎందుకు అని సాత్విక మనసులో తిట్టుకుంటూ 2 అడుగులు ముందుకు వేసి ఇష్టంగానే అమరేంద్ర దగ్గరకు వెళ్ళింది. చదువుకున్న ఆమెని అమరేంద్ర తన వైపు లాక్కున్నాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే సాత్విక అమరేంద్ర ఒడిలో కూర్చొని ఉంది. అతని వెచ్చని శ్వాస తగిలి ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. బేరుకు బేరుగా తన ఒడిలో కూర్చొని ఉన్న సాత్వికని చూసి ఇగో సాటిస్ఫై అయినట్టుగా ఇన్నింగా నవ్వుకున్నాడు అమరేంద్ర వర్మ. తరువాత సాత్విక బుగ్గలని చాలా ఎరుపుగా పట్టుకొని తను చూడనట్టుగా ఆమె ముఖాన్ని అతని వైపు తిప్పుకున్నాడు. సాత్విక చిరాకు పడుతూ అతడి కళ్ళల్లో చూసింది.
పారిపోవడానికి ట్రై చేస్తున్నావా అని బేస్ వాయిస్ చేస్తూ అడిగాడు. అమరేంద్ర అబద్ధం చెప్పినా అతడు నమ్మడం ఆమెకి తెలుసు. అందుకే ధైర్యంగా అవును అనే సమాధానం ఇచ్చింది. అది వినగానే అమరేంద్ర ఆమె బుగ్గల్ని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళి కోపంగా కళ్ళల్లో చూస్తూ, ఈ ప్యాలెస్లోనికి రావడం అందుకే, నీ ఇష్టం తర్వాత ఏం జరగాలి అన్నది నా ఇష్టం అంటూ గట్టిగా అరిచాడు. ఆ గది మొత్తం దద్దరిల్లిపోయేలా వినిపించిన ఆ అరుపుకి సాత్విక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిప్పుకని కలగా ఎర్రగా ఉన్న అతడి కళ్ళను చూస్తుంటే ఆ చూపుకి మాడి మసైపోతానేమో అన్నంతగా సాత్వికకి భయం వేసింది. వణుకుతున్న గొంతులో హహ అర్థమైంది, కానీ ప్లీజ్ మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా నన్ను మీతో ఉండమని బలవంతం చేస్తున్నారు. ఎందుకు అనే బాధ, సహనం కలగలిపి అడిగింది సాత్విక. ఆ మాటకు చూపు పక్కకు తిప్పుకున్న అమరేంద్ర ఆమె బుగ్గల్ని వదిలేసి అక్కడి నుంచి పక్కకు వెళ్తూ, ఎందుకో ముందు ముందు నీకే తెలుస్తుంది అని గంభీరంగా సమాధానం ఇచ్చాడు. ఆ మాటకు ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, ముందు ముందు తెలియడం ఏంటి? అంటే తను ఇంటెన్షనల్గానే నన్ను పెళ్లి చేసుకున్నాడా? ఎందుకు అనే మనసులోనే అనుకుంది. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ అండి.